రాగిపిండి కేకు కావలసిన పదార్థాలు: రాగిపిండి, గుడ్లు, బెల్లం, తేనె, పాలపిండి, వెనిలా ఎసెన్స్, జీడిపప్పు గార్నిష్కి, మిల్క్ మేడ్, చాక్లెట్ సిరప్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చివరిగా ఆయిల్. ఒక బౌల్ తీసుకొని 3 గుడ్లు చెదగొట్టుకొని బౌల్లో వేసుకోవాలండి. గుడ్లు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలైనా కలుపుకోవాలి. బాగా బీట్ చేయాలి. గుడ్లు బాగా కలుపుకున్న తర్వాత బాగా బీట్ అయిన తర్వాత బెల్లం తేనె వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూనె కూడా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత రాగిపిండి వేసి బాగా బీట్ చేసుకోవాలండి. అన్నీ కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేస్తే ఈ రాగిపిండి కేక్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ తర్వాత మిల్క్ మేడ్ 3 స్పూన్లు వేసి బాగా కలయి పెట్టుకోవాలి. ఆయిల్ బౌల్ అంతా రాసిన తర్వాత కేక్ బ్యాటరీ వేయాలి. ఆ బౌల్లో వేయాలి. ఆ మిశ్రమం అంతా కేక్ బౌల్ వేసిన తర్వాత గార్నిష్ కోసం జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఈ బౌలు స్టవ్ మీద పెట్టాలి. అరగంట వరకే సిమ్లోనే ఉండాలి. కేక్ బ్యాటరీ వేసిన తర్వాత సిమ్లో అరగంట సేపు ఉంచాలండి. అరగంట అయిన తర్వాత కేక్ బౌల్ మూత తీసుకొని ఉడికిందో లేదో చాకుతో ఒకసారి చెక్ చేసుకుంటే, ఉడికితే అసలు చాకు అంటుకోదు, ఉడకపోతే కొంచెం జిగురులాగా అంటుకుంటుంది. ఇప్పుడు మన కేకు ఉడికిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మన బౌల్లోకి ఇలా తిప్పుకుంటే చక్కగా వస్తుందండి. చల్లారిన తర్వాత కేక్ కట్ చేసుకొని చూడండి ఎంతో స్పాంజీగా వచ్చింది కేకు. చాలా స్మూత్గా వచ్చింది. రాగిపిండి, ఆర్గానిక్ బెల్లం ఈ 2 హెల్తీనండి. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరు తిన్నా సరే చాలా చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకోవాలి. హెల్తీ రాగి కేక్ రెడీ. చిన్నవారు తిన్నా పెద్దవారు తిన్నా ఎంతో బలం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.